శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ, ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎప్పుడైనా ఒక చిన్న రిగ్రెట్ లాగా అనిపించిందా? ఇంత స్థాయికి వచ్చి అరే నేను ప్లేబ్యాక్ సింగర్గా ఉండుంటే బాగుండు, అన్నమాచార్యుల కీర్తనకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ దేవుడే నాకు ఇలా పాటలు పాడాలి అని చెప్పినట్టుగా, ప్రత్యక్షంగా చెప్పినట్టుగా నేను ఇంతగా పాడాను. సో ఇందులో మీకు ఎప్పుడైనా అసంతృప్తి కానీ, లేకపోతే ఇంకా ఏదో పెండింగ్ ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొంచెం కొద్దిగా వర్క్స్ ఉన్నాయి దీంట్లో, పెండింగ్ వర్క్స్ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఇంకా అలా ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా కాదు, ఎప్పుడు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఆ అసంతృప్తికి గురై స్వామి పట్ల ఒక రకమైన కంప్లైంట్ చేయడం కానీ ఇవేం లేవు. నీ ఇష్టం స్వామి, నా చేత చేయించు. ఎన్నెన్నో ఐడియాస్ తోటి నేను చాలా ఉత్సాహంగా ఇది చెయ్యాలి అనుకుంటే అసూయ దాని మీద చల్లనీళ్ళు చల్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాలిటిక్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చిన్నతనంలో ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బాధ కలుగుతుంది కానీ వెంబడే స్వామి స్మరణంతో నేను అధిగమిస్తున్నాను తల్లి. దాన్ని బాధ కలుగుతుంది, అయ్యో నేను ఇది చేయలేకపోయాను అని బాధ కలుగుతుంది. కానీ వెంబడే స్వామి స్మరణలో, సంకీర్తనలో ఉపశమనం పొంది నేను చెయ్యాలనుకున్నది స్వామి చేయించాడు. నేనేది చేస్తే బాగుంటుందో చేయించాడు ఆల్రెడీ. ఇంకా ఏది చేసినా దానికి సపోర్టింగ్గా జరిగే పనే కానీ వేరేదేం లేదు. కానీ ఐడియాస్ మటుకు నాకు బోల్డన్ని ఉన్నాయి, కొత్తవి, సృజనాత్మకంగా చేయగలిగినవి చాలా ఉన్నాయి. అలా చేయాలనుకున్నది ఒకటి సీరియల్. నేను సీరియల్ చేయాలని 108 ఎపిసోడ్లు ప్రిపేర్ అయ్యాను. కానీ కారణాంతరాల వల్ల కొన్ని 6 ఎపిసోడ్లు చేయగలిగాను. అది ఎలా చేయగలిగాను చెప్పనా? చెప్పండి. ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు నన్ను కార్యక్రమానికి పిలిచారు. పిలిస్తే నేను వాళ్ళని కోరింది ఏమంటే, నాకెంత ఇస్తావు అన్న దానికన్నా నేను అడగలేదు. ఆయన జైపాల్ రెడ్డి గారని అప్పట్లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండేవారు. వారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారా కార్యక్రమానికి అని పిలిచాను. నాకు ఒక ఎయిమ్ ఉంది అట్లా అడగడంలో. పిలిచారు వాళ్ళు. అమ్మ, ఆయన చాలా బిజీగా ఉన్నారు, మీ పాట ఒకటి విని బోకే ఇచ్చి వెళ్ళిపోతారంట అని చెప్పారు. ఓకే అన్నాను. ఏం చేయగలుగుతాం? ఆయన వచ్చారు, విన్నారు ఒక పాట, అనుకున్న ప్రకారంగానే వేదిక మీదకి వచ్చి నాకు బోకే ఇచ్చారు. అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటే మళ్ళీ కూర్చున్నారు అక్కడ. ఆద్యంతము విన్నారు ఇష్టంగా. వింటే నేను అది క్యూగా తీసుకుని, సార్ నాకు ఇట్లా సీరియల్ తీయాలని ఉంది, మీరు నాకు ప్రోత్సాహం ఇస్తే యావత్ ప్రపంచానికి అన్నమాచార్య సందేశాన్ని అందించాలని ఉంది. ఆ సందేశం కూడా రామకృష్ణ అని కళ్ళు మూసుకుని పాడుకోండి అని మాత్రమే కాదు, విశ్వశాంతికి, యూనివర్సల్ బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వానికి ఉపయోగపడే సందేశం ఆయన ఇచ్చాడు. ప్రేమ, శాంతి, దయ ఇలాంటివి ఇచ్చాడు. నేను చెప్పగలుగుతానండి అని అంటే, ప్రోగ్రాం అంతా అయ్యాక ఆయన మమ్మల్ని మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించి ఇంటికి, నువ్వు ఒక లెటర్ రాసి అమ్మా ఇలా కావాలని అంటే, 108 ఎపిసోడ్లకు రాయనా అంటే, వద్దు 27 ఎపిసోడ్లకి రాయి అన్నారు. సరే 27 మళ్ళీ నువ్వు చెయ్యొచ్చు, ముందు 27 రాయనంటే 27కు రాశాను. రాసిన తర్వాత ఆయన ఆ లెటరు దూరదర్శన్ ప్రసార భారతికి పంపించారు. అప్పట్లో కేఎస్ శర్మ గారు ఉన్నారు, ప్రసార భారతికి ఎగ్జిక్యూటివ్గా, డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన మరుసటి రోజు
అమ్మ ఇలా 27 అని రాశారు, కమిషన్ సీరియల్ ఇస్తాం మీకు, 6 ఎపిసోడ్లే దానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ చేయొచ్చు, మొదటి విడతగా 6 ఇస్తాము అని. మా ఆయన ఒప్పుకోన్నారు. సరే అని నేను నా జీవితంలో అంత సులభంగా సాధించిన ఆర్డర్, ఏకైక ఆర్డర్ అది తీసుకుని వచ్చి ఒక 6 ఎపిసోడ్లు చేయగలిగానమ్మా స్వామి ఆశీర్వాదాలతో. చక్కగా వచ్చింది ఇతివృత్తం. అలాంటివి చాలా పుట్టలుగా ఐడియాలు వస్తుంటాయి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. నాకు వనరుల కొరత, మానవ వనరుల కొరత కూడా ఉంది, సరిగ్గా పనిచేసి ముందుకెళ్దామంటే. అలాంటివి ఉన్నప్పుడు నేను ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ క్రియేటివ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ కానీ మీరిచ్చే సందేశం ఏంటిది చెప్తారా? చాలా చాలా టాలెంటెడ్ వాళ్ళు వస్తున్నారమ్మా, పాడుతున్న వాళ్ళు. మనం రియాలిటీ షోస్ చూసినా, టీవీలో చూసినా అద్భుతమైన ప్రతిభ ఉన్న గాయని గాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కేవలం గ్లామర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సమాజం చాలా దారుణమైపోతుంది. అవునండి. ఇలాగా మనం వివాహ వ్యవస్థను చూస్తే ఎవరు కలిసి ఉండలేకపోతున్నారు. ఏ పద్ధతిలో మనం ఆలోచన చేసిన సమాజం పట్ల, స్త్రీల పట్ల జరిగే అఘాయిత్యాలు రోజు రోజుకు పెచ్చుపెరిగిపోతున్నాయి. అవునా? తర్వాత స్నేహాలు గమనించండి. స్నేహం కోసం ఉండదు. నేను ప్రాణం ఇచ్చేది స్నేహం, కానీ ప్రాణాలు తీసుకుంటోంది అది కదా, రక్షకులే భక్షిస్తున్నారు. అలాంటి సమయంలో సంగీతం చాలా 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 ప్రభావవంతమైన కళ, ప్రభావం చేయగలిగిన కళ, ఒక మెడిసిన్ లాంటిది. దాని ద్వారా మనం సమాజంలో ఎలాంటి మార్పు తేగలము అని వాళ్ళు ఆలోచించడం, లేదా ఏవో విచిత్రమైన వేషధారణ చేసుకొని పాడడం కాకుండా, అవునండి, చౌకబారు ఆకర్షణకు లోను కాకుండా ఒక దివ్యత్వంతో, ఒక వ్యక్తిత్వంతో, ఒక ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో తన కళను రాణింపజేసుకోవాలి వాళ్ళు అని నేను కోరుతున్నాను. సమాజానికి ఉపకరించే కార్యక్రమాలు వాళ్ళు చెయ్యాలి అని నేను వారిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చక్కటి ప్రతిభావంతులు వాళ్ళు. నరాల మీద ప్లే చేసి వాళ్ళని దిగజార్చడం కాకుండా వాళ్ళను పైకి తీసుకెళ్ళాలి, మంచి విలువల వైపు తీసుకెళ్ళాలి అని నేను కోరుతున్నాను. ఇంకా అభివృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ అంటే ఆహారంలో, అలవాట్లలో, నడవడికలో అన్నింటిలో క్రమశిక్షణ ఉంటే 10 కాలాల పాటు వాళ్ళు పాడడానికి కానీ, చక్కగా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సంసిద్ధత చూపడం కానీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ 2 సందేశాలు వాళ్ళు గ్రహించగలిగితే చాలా సంతోషం. ఇంకోటి ఏమంటే, ఈ సందేశం చాలా చాలా సున్నితమైంది. నేను వింటున్నది వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోతే, శీలం కోల్పోతే చాలా అవకాశాలు వస్తాయి అని ఒక విషయం జరుగుతోంది. అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ ప్రతిభ మీద ఆధారపడి ప్రతిభ ప్రదర్శించి అవకాశాలు తెచ్చుకోవాలే తప్ప గుణం పోగొట్టుకుని కాదు, తర్వాత ఆత్మగౌరవం పోగొట్టుకుని కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.